ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐజీ. ఈరోజు మనతో పాటు ధన్వంతరి ఆయుర్వేద నిలయం చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా మందిలో ఇప్పుడు ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అనేది ఒకప్పుడు అక్కడక్కడ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది దగ్గర మనం వింటూ ఉన్నాం పిల్లలు పుట్టకపోవడం అనేది. సో మెయిల్ ఇన్ఫెర్టిలిటీ అంటే కారణం అమ్మాయిలు మాత్రమే కాదు కదా, మెయిల్ ఇన్ఫెర్టిలిటీ. సో ఇది రావడానికి కారణాలు ఏంటి, ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందనేది మా వ్యూవర్స్ కోసం చెప్పండి. ఎస్ మేడం. ఈ బేసికల్గా ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఆయుర్వేదంలో చాలా విస్తారంగా చెప్పారు మేడం. దీంట్లో రసాయన వాజీకరణ అని చెప్పేసి సపరేట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో చాలా రకాల ఔషధాలు ఎక్స్ప్లెయిన్ చేయబడినాయి. సో దీనికి మెయిల్ హెల్త్కి వాళ్ళకి కావాల్సినంత బూస్టింగ్ ఇవ్వడానికి చాలా రకాల మూలికలు ఉన్నాయి. కొన్ని ఏమవుతున్నాయంటే మనకు కావాల్సిన ఆహార పదార్థం అనేది మనం ప్రాపర్గా తీసుకోవట్లేదు. సో మనకు బాడీలో సెమెన్ క్వాలిటీ ప్రాపర్గా ఉండటానికి మనం కొన్ని ఆహార పదార్థాలు ఈ మధ్యకాలంలో అస్సలు తీసుకోవట్లేదు. కేవలం రైస్లో ఉండేది కార్బోహైడ్రేట్ మాత్రమే. కొన్ని అంటే వాళ్ళ జంక్ ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు, లేదంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ కావచ్చు, అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేదంటే సరైన ఆహారం కరెక్ట్ టైంకి తీసుకుపోవడము, లేదంటే అదర్ హ్యాబిట్స్. సో వీటి వల్ల వాళ్ళకు ఈ సెమెన్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా తగ్గుతుంది, దాంతోపాటు కౌంట్ కూడా తగ్గుతుంది. సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువగా టైట్ జీన్స్ వేసుకోవటం కానీ, లేదంటే టైట్ ఫిట్స్ వేసుకోవటం కానీ, దీనివల్ల ఓవర్ హీట్తో కూడా ఈ సమస్యలు అనేది వస్తూ ఉంటాయండి. యా. సో అంటే దీని నుంచి బయటపడడానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఆయుర్వేదంలో చాలా 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 చెప్పారు మేడం. సో దీంట్లో ఎక్కువ మటుకు ప్రాక్టికల్గా మనకు చాలా సింపుల్గా నేను కొన్ని చెప్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ క్లయింట్స్ వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. సో వాళ్ళు చేసుకునే విధంగా చాలా సింపుల్గా నేను ఒక మోదక్ చెప్తాను. మోదక్ అంటే లడ్డూ లాంటిది మేడం. సో అది ఒకసారి చేసామంటే కొద్ది రోజులు రెగ్యులర్గా తినే విధంగా ఉంటుంది. యా. సో మనం ప్రిపేర్ చాలా ఈజీగా అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది. సో ఇక్కడ బేసికల్గా వచ్చేసేసి మినుములు మేడం. మినుములు పాలలో నానబెట్టేసేసి దాని పొట్టు అంతా తీసేసి డ్రై చేసి పౌడర్ చేసేసుకోండి. అది ఆ పౌడర్ ఒక 1/2 kg తీసుకోవాలి. సో ఇది 1/2 kg పౌడర్కి 1 kg కండ చక్కెర అంటే నవ్వుత్ అంటారు కొన్ని ప్రాంతాల్లో, పటిక బెల్లం అంటారు కొన్ని ప్రాంతాల్లో. సో దీన్ని 1 kg ఈ మినుములకు ఒక డబల్ పటిక బెల్లం. సో దీనికి ఇది పటిక బెల్లం 1 kg, దాంతోపాటు తెల్ల ఉల్లిగడ్డల రసము, దాన్ని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి అదొక 2 kgs ఉండాలండి. సో ఇవన్నీ కూడా ఒక నీట్గా పాత్రలో వేసేసి దాన్ని బాగా కుక్ చేస్తూ వండాలి. సో ఇది వండుతూ ఏమవుతుందంటే మధ్యలో పాకంలాగా వచ్చేసేసి మొత్తం అంతా ఒక దగ్గరికి అయిపోయేసేసి ఒక లడ్డూకి మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా ఒక లేహ్యం ఫామ్కి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని లేహ్యం ఫామ్లో అలాగే కొద్దిగంత నెయ్యి కలిపేసేసి లేహ్యం ఫామ్లో తీసుకోవచ్చు. లేదు అనుకుంటే దాన్ని చిన్న రౌండ్ ఉండల్లాగా చేసేసి అది ఒక్క సైజ్ ఎట్లా ఉండాలంటే 25 grams ఒక పూట 25 grams మార్నింగ్ ఈవినింగ్. ఇది రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వాళ్ళకు లడ్డూలో ప్రిపేర్ చేసి తీసుకోవడం అంతే. జస్ట్ ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ, చాలా హెల్దీ. దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఎలా అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కావాల్సినంత శక్తి ఇస్తుంది. అంటే అంత స్టెమినా వర్క్ చేసినా కానీ అలసిపోరు అసలు. సో దీంతోపాటు వాళ్ళకు దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు సాల్వ్ అవుతాయి దీంతోపాటు సెమెన్ కౌంట్ చాలా అద్భుతంగా పెరుగుతుంది. దీనికి యాడిటివ్గా తీసుకోవాలనుకుంటే విదారీ కంద అని చెప్పేసి అంటాం. విదారీ కంద అంటే నేల గుమ్మడి, అది చూర్ణం కొద్దిగంత పీసెస్ లాగా దొరుకుతుంది. దాన్ని పాలల్లో వేసి మేము జనరల్గా దాన్ని శుద్ధి చేస్తాం అనమాట. అంటే 1 kg ఈ దుంపలు ఉంటే ఒక 10 liters నాటు ఆవు పాలతో మనం దాన్ని వండుతూ కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తాం. ఆ పౌడర్ కూడా ఈ కాంబినేషన్తో పాటు ఇస్తామన్నమాట. సో ఇచ్చినప్పుడు కేవలం ఒక 2 monthsలో చాలా చేంజెస్ వస్తాయండి. సో సెమెన్ కౌంట్ చాలా అద్భుతంగా పెరిగి వాళ్ళకు హెల్దీ
స్పర్మ్ క్రోమోజోమ్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో, స్పర్మ్ స్ట్రక్చర్ ఉంటుందో, హెడ్, టైల్ అని, బాడీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో చాలా మటుకు టెస్ట్లలో ఏమవుతుందంటే ఇవన్నీ షేప్స్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కన్సీవ్ కారు. వాళ్ళ కౌంట్ ప్రాపర్గా ఉన్నప్పటికీ దీని షేప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల దాని మూమెంట్, మొటిలిటీ ఇవన్నీ ఉంటాయి. సో ఆ మొటిలిటీ కూడా తగ్గిపోయి ఆ షేప్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కన్సీవ్ కారనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ దాని అనటమికల్గా కానీ లేదంటే ఫిజియోలాజికల్గా కానీ దాని పీహెచ్ లెవెల్స్ ఇవన్నీ అంటాం అనమాట. దాని ఎంత హీట్ ఉండాలి ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ హెల్తీగా తగ్గుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ అసలు. ఓకే. యా. సో ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి అండ్ మేల్ ఫెర్టిలిటీకి ఉండే రీజన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.